శిలాదిత్యుడు అన్న బిరుదు కలవారు ఎవరు? హర్షవర్ధనుడు. ఘటిక అనేది వీరి నివాస స్థానం. బ్రాహ్మణ పండితులు. శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ అద్వైతము. రాజ్యానికి ఆదాయ వనరు అయిన కంస్ ఏ విధంగా సమకూరేది? రాజ్యపు భాగంగా యుద్ధ దోపిడీ సొమ్ము నుండి వచ్చే 1/5వ వంతు. షిల్లాంగు ఏ కొండల మీద ఉన్నది? కాశీ. భారతదేశంలో పురుషుల జనాభా కంటే స్త్రీ జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతం ఏది? పాండిచ్చేరి. కారాకుం ఎడారి ఎక్కడ ఉంది? టర్క్మెనిస్తాన్. ఆసియాలోని అతి పొడవైన నది ఏది? యాంగెడ్జ్. కృష్ణానది పుట్టిన స్థలం ఏది? మహాబలేశ్వరం. పార్లమెంటులోని ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా నియమింపబడినచో ఆర్టికల్ 75(5) ప్రకారం ఆ వ్యక్తి పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యుడిగా కావలసిన కాల పరిమితి గడువు ఎంత? 6 నెలలు. భారతదేశంలో మైకా ఖనిజ నిల్వలు అధికంగా లభించే రాష్ట్రములు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్ మరియు జార్ఖండ్. ప్రణాళికా వనరుల అంచనాతో కూడిన జాతీయ ప్రణాళిక రూపకల్పనకు తగిన నిర్దేశక సూత్రాలను తయారు చేయబడిన బాధ్యత కలది ఎవరు? జాతీయ అభివృద్ధి మండలి. 1971లో లోకాయుక్త వ్యవస్థను నెలకొల్పిన మొట్టమొదట భారతదేశ రాష్ట్రం ఏది? ఒరిస్సా. భారత ఆర్థిక రాజ్యాంగంగా వర్ణింపబడిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది? 1956 తీర్మానం. ప్రపంచ బ్యాంకు ప్రకారం 1996-2000 మధ్య కాలంలో విపత్తుల వల్ల సుమారు జాతీయ ఉత్పత్తులు ఎంత శాతం నష్టపోయింది? 25%. జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ఏ సంవత్సరంలో ఆమోదించింది? 2009. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. మన జనాభా మీద సార్థకంగా విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏవి? మెరుగైన ప్రణాళికలు, సన్నాహక అవగాహన, నివారణ చర్యలు. పైవన్నీ